రాజకీయాలంటే డబ్బు లేనిదే నిలవటం కుదరదు. అందులోనూ కోట్లు కుమ్మరిస్తే కానీ ఎగ్గుకు రావడం కష్టం. ఈ పరిస్థితుల్లో ఒక యువతి ఎన్నికల రంగంలోకి దిగుతోంది. ఇందుకు ఆమె ఆస్తుల విలువ వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసే రాజకీయాల్లో కేవలం 84 రూపాయల ఆస్తితో 84 అంటే 84 రూపాయలు ఈ ఆస్తితో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన ఈ యువతి దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కేరళకు చెందిన 26 ఏళ్ల ఆష్నా తంపి తన సాదాసీదా జీవన శైలి, ప్రజా సమస్యలపై నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎట్టుమనూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె తన అఫిడవిట్లో చేతిలో 40 రూపాయల నగదు, బ్యాంకు ఖాతాలో 44 రూపాయలు మాత్రమే ఉన్నట్టుగా వెల్లడించింది. ఇల్లు, భూమి, వాహనాలు ఏవీ లేవని స్పష్టం చేస్తుంది. ఈ వివరాలు చూసిన ఎన్నికల అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్థికంగా వెనుకబడ్డ, సామాజికంగా చైతన్యంతో ఉన్న ఆష్నా విద్యార్థి ఉద్యమాల నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ప్రజల నుంచి చిన్న చిన్న విరాళం సేకరించుకుంటూ తన ప్రచారం కొనసాగిస్తున్నారు. భారీ ర్యాలీలకు దూరంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. వైద్య సదుపాయాల కొరత, రైతుల ఇబ్బందులు, తాగునీటి సమస్యల పరిష్కారమే తన లక్ష్యంగా చెబుతున్నారు. డబ్బు కాదు, ప్రజలే నా బలం అనే నమ్మకంతో ముందుకు సాగుతున్న ఈ యువతి నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. రాజకీయాలంటే డబ్బు లేనిదే నిలవటం కుదరదు. అందులోనూ కోట్లు కుమ్మరిస్తే కానీ నెగ్గుకు రావటం కష్టం. ఈ పరిస్థితుల్లో ఒక యువతి ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. ఇందుకు ఆమె ఆస్తుల విలువ వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసే రాజకీయాల్లో కేవలం 84 రూపాయల ఆస్తితో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ దిగిన ఈ యువతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. కేరళకు చెందిన 26 ఏళ్ల ఆష్నా తంపి తన సాదాసీదా జీవనశైలి, ప్రజా సమస్యలపై నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎట్టుమనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె తన అఫిడవిట్లో చేతిలో 40 రూపాయల నగదు, బ్యాంక్ ఖాతాలో 44 రూపాయలు మాత్రమే ఉన్నట్టుగా వెల్లడించారు. ఇల్లు, భూమి, వాహనాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. ఈ వివరాలు చూశాక ఎన్నికల అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఆర్థికంగా వెనుకబడ్డ, సామాజికంగా చైతన్యంతో ఉన్న ఆష్నా విద్యార్థి ఉద్యమాల నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ప్రజల నుంచి చిన్న చిన్న విరాళాలు సేకరించుకుంటూ తన ప్రచారం కొనసాగిస్తున్నారు. భారీ ర్యాలీలకు దూరంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. వైద్య సదుపాయాల కొరత, రైతుల ఇబ్బందులు, తాగునీటి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని చెబుతున్నారు. డబ్బు కాదు, ప్రజలే నా బలం నమ్మకంతో ముందుకు సాగుతున్న ఈ యువతి నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.